జాతీయ సమగ్రత, దేశభక్తి అనేది జనసేనకి చాలా కీలకమైన అంశం కావాలి మనందరికీ. భిన్నమైన విభజన ధోరణులు మనం ఎందుకు దూరంగా ఉండాలి అంటే, ఈ దేశం ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి వెనక ఎంతటి త్యాగాలు ఉన్నాయో మనం అర్థం చేసుకున్నప్పుడు దీన్ని ఎలా గౌరవించాలి, ఎంత బాధ్యతగా ప్రవర్తించాలో మనకి తెలుస్తుంది. మనకున్న లిమిటెడ్ పరిమితులు కావచ్చు, స్వీయ పరిమితుల్లో మన స్వంత సామర్థ్యాలతోటి జనసేన పార్టీ ద్వారా దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు వీటన్నిటిని అర్థం చేసుకొని తిరిగి వెళ్ళినప్పుడు వీటన్నిటి వెనక ఉన్న లోతైన భావాన్ని, దీని గాఢతని, దీని తీవ్రతని మీరు అర్థం చేసుకుంటారు. అంటే ఒకసారి ఏమైపోతుందంటే, మనకి తెలుగులో చెప్తున్నట్టు మనకి కూపస్థ మండూకాలు అంటారు, బావిలో కప్పల్లాగా. మన నేల మీదే కూర్చొని మాట్లాడి మన పరిమితులతో ఉండే, అంటే మన గీసుకున్న గీతల మధ్య మాట్లాడితే దేశం తాలూకు సారూప్యత కానీ, దేశం తాలూకు విశిష్టత కానీ మనకు అర్థం కాదు. అందుకని మన స్వంత సరిహద్దులకి, మనం గీసుకున్న సరిహద్దులకి పరిమితం కాకుండా విశాల ప్రపంచాన్ని చూడటానికి ఈ రోజున ఢిల్లీ రాజధాని మనకు ఒక పెద్ద వేదికని ఇచ్చింది. సుమతి శతకంలో చెప్పినట్టు మనందరం ఏమనుకుంటామంటే, అంటే బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి చచ్చిపోద్ది అంటారు. మనందరం ఏమనుకుంటాం, మనకు స్థాయి లేదులే, మనందరం చిన్న మనుషులే పెద్దలు అనుకుంటాం, ప్రతి ఒక్కరు ఈజీగా మాట్లాడేయచ్చు అనుకుంటాం. కానీ ఇలాంటి ప్రతి వ్యక్తి, ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కొంచెం కాక్రోచెస్ అనే ఇదిగోండి అని నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ, తీవ్రతని కానీ, దీని తాలూకు లోతుని అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. అయితే చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనల వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు, లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు, దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్య అంశం. సో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడంలో నా ముఖ్య ఉద్దేశం ఒకటి, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ఈ ఆశయాన్ని మరింత స్వాతంత్ర్య స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటం, మన ఫౌండేషన్ ఫాదర్స్ని గౌరవించడం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో సర్టన్ పాయింట్స్ అనుకున్నాం. అంటే నేషన్ ఫస్ట్, అంటే కాన్సెప్ట్స్ వైజ్ మనం మాట్లాడుకోవాల్సిన స్ట్రెంథనింగ్ నేషనల్ యూనిటీ, అంటే నేషన్ ఫస్ట్ కింద స్ట్రెంథనింగ్ నేషనల్ యూనిటీ, సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డెమోక్రటిక్ వాల్యూస్ ఒకటి. వికసిత్ భారత్, ఫ్రమ్ aspiration to achievement, under 12 years of transformative leadership under Prime Minister Narendra Modi ji. Alage 2 years of renewal, reconstruction, inclusive development in Andhra Pradesh, from crisis to confidence. A journey to sacrifice, Janasena, 12 years Prasthanam, a journey of sacrifice, service and people's trust. Alage bhavishyattu సరికొత్త తరం, అందరూ మాట్లాడుతున్న క్యాచ్ ఫ్రేజ్ జెన్జీ అనేది, భవిష్యత్తుకి జనసేన తరపు నుంచి ఎలాంటి దిశానిర్దేశం చేయాలి వీటన్నిటిలో. సో ముందు వెళ్ళబోయే ముందు ఢిల్లీకి ఎవరు వచ్చినా సరే గుర్తొచ్చింది మనందరికీ పవర్ అండ్ ప్రొటెస్ట్. పవర్ సెంటర్ ఇది. సదరు పార్టీలు ఎంపీలు కావచ్చు, నాయకులు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ పవర్ సెంటర్స్ కావచ్చు, ఇట్స్ అ సీట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ పవర్, సీట్ ఆఫ్ పవర్. దీనికి సంబంధించి వస్తారు. ముఖ్యంగా మన ఎంపీలకు కానీ, జనసేన నాయకులకి అందరికీ కూడా, డోంట్ మేక్ ఢిల్లీ, క్యాపిటల్ ఢిల్లీ, యాజ్ ఎ నెట్వర్కింగ్ ప్లేస్. ప్రతి దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన, అందరం చెప్పలేను కానీ చాలా వరకు నేను విన్నది, నాట్ ఆల్, స్పెసిఫిక్గా చెప్తున్నాను,
మన పార్టీ నుంచి ఉన్న ఎంపీలు ఎవ్వరు కూడా మీరు దేశ ప్రాధాన్యతని ముందుకు తీసుకెళ్ళాలి. యు ఆర్ నాట్ జస్ట్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్, యు ఆర్ రిప్రజెంటింగ్ ఎంటైర్ భారత్. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒకసారి వన్ సింగిల్ ఎంపీ కెన్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అలాంటిది మన రాజ్యసభకి వెళ్ళే ఎంపీ కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న మన లోక్సభ ఎంపీలు కావచ్చు, యూ హ్యావ్ అ గ్రేటర్ రోల్ టు ప్లే ఇన్ నేషన్ బిల్డింగ్. సమస్య ఎక్కడ ఉంటుందంటే మనుషులను పంపించగానే అంటే మీ మీద ఎంత బాధ్యత ఉంది ఎంపీలుగా అని చెప్పడానికి. ఇప్పుడు దాకా నేను 2 సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడాల. నేను ఒక 2 సంవత్సరాల తర్వాత అడ్మినిస్ట్రేషన్ అన్ని యాంగిల్స్ని అర్థం చేసుకున్న తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ద నీడ్. ఒక పుష్కర కాలం పట్టింది. ఈ పుష్కర కాలంలో ఎంపీలుగా మీ ముగ్గురి మీద చాలా చాలా బాధ్యత ఉంది. మీరు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న సమస్యలు మీరు ప్రస్తావించాలి, మీరు అవసరమైతే. అదేగాని కూర్చోబెట్టి ఇది మనం స్టేట్లో కూర్చోబెట్టి మన పార్లమెంటరీ నియోజకవర్గాలకి మన రాష్ట్ర ప్రయోజనాలకైతే అంబేద్కర్ గారి నేతృత్వంలో వచ్చిన రాజ్యాంగం దానికైతే పెట్టలేదు. కేవలం మీ రాష్ట్ర ప్రయోజనాలకు, మీ పార్లమెంట్ ప్రయోజనాలకు కాదు, మీరు దేశ ప్రయోజనాల కోసం మన ఎంపీస్ మీరు ముగ్గురే కావచ్చు, కానీ మీ ముగ్గురు కూడా జనసేన తాలూకు గళాన్ని చాలా చాలా బలంగా వినిపించాలి. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఇండిపెండెంట్ వాయిస్. అంటే ఈరోజు ఇంతమంది ఉన్నాం ఇక్కడ అంటే దీని వెనక చాలామంది ఒక యూత్ హూ వాంట్స్ టు ఫైట్ ఫర్ దర్ ఫండమెంటల్ రైట్స్ అండ్ హూ స్టూడ్ బై యూ త్రూ ద మోస్ట్ టర్బులెంట్ అండ్ డిఫికల్ట్ టైమ్స్. ఎన్నిసార్లు మనల్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని చేసినా వాళ్ళు నిలబడ్డారు అండగా మనకి. సో మీరు యూత్ ఆస్పిరేషన్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. డోంట్ టేక్ పార్లమెంట్ యాజ్ అ నెట్వర్కింగ్ సెంటర్. నాకు గుండె లోతులు నేను చెప్తాను, ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ అండ్ రెవరెన్స్ ఫర్ అవర్ పార్లమెంట్ ఇన్స్టిట్యూషన్స్. మీరు మిగతా వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మీరు ముగ్గురున్న ఎంపీస్, యూ హ్యావ్ అ గ్రేట్ రోల్ అండ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యూర్ షోల్డర్స్ టు టేక్ అవర్ జనసేన కమిట్మెంట్ టువర్డ్స్ నేషన్ టు ద హైయెస్ట్ హైట్స్ పాసిబుల్. ఇక్కడికి ఎవరు వచ్చిన దాకా చెప్పినట్టుగా పవర్, దాన్ని చెప్పింది పవర్. ప్రొటెస్ట్, ఒక రాష్ట్రం విభజించాలన్నా, ఎవరి మీద, దేశం నాయకుల మీద ఎవరి మీద కోపం వచ్చినా, ఒక షహీన్ బాగ్ కావచ్చు, ఎవ్రీ వన్ విల్ కమ్ హియర్ అండ్ లాడ్జ్ దే ప్రొటెస్ట్. ఎలాంటి ప్రొటెస్ట్ చేస్తారంటే ఒకసారి దేశాన్ని కూడా, దేశం అంతా అన్ని పనులు మానేసి ఇలా చూసే అంత ప్రొటెస్ట్ చేస్తారు ఇక్కడ. సో ఢిల్లీ ఎయిదర్ ఈస్ నోన్ ఫర్ పవర్ or visibly it will be known for sometimes protest. But we are here today not for both. We are here to commit, to show that, to display our commitment about our patriotism, how patriotic we are and what kind of responsibilities we have to say that. And everyone comes here either for power or for protest, but we are here to define, to demonstrate our patriotism. That is the core objective of this meeting. So దీంట్లో, I would like to say a few remarks to few of people who came from all our brothers who came, sisters who came from different states. I would like to say the gist of it. Our commitment is to strengthen the nation, protect its integrity, and stand against every divisive force that threatens its unity. Everyone talks about fundamental rights. We are here to communicate that what our fundamental responsibilities are also there under state directive principles, and it was defined clearly what our fundamental responsibilities. And we have to talk about that also. And what our 7 foundational principles are.
So every Janasena leader and every party worker has to understand that patriotism and national integrity must remain the core philosophy of Janasena movement. We must consciously reject every form of divisiveness and work to strengthen the social fabric of our nation. When we understand the sacrifices that built this country, we also understand our responsibility towards it, and within our limited capacities through Janasena, we must carry forward the spirit of nation building with humility and dedication. This is the true objective of our gathering today.